దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లోంచి దేవుని యొక్క నిర్ణయం చొప్పున మనం నడవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే కీర్తనలో 119వ కీర్తనలో 91వ వచనంలో భక్తుడు ఒక చక్కటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. హల్లెలూయా. ఏం చెప్తా అంటే సమస్తము కూడా దేవుని యొక్క మాట చొప్పున అవి కొనసాగుతూ ఉన్నాయి. సమస్తము కూడా దేవుడు చెప్పినట్లుగా అవి జరిగించబడతా వచ్చినాయి. అయితే అవి దేవుని యొక్క నిర్ణయం చొప్పున జరిగించబడుతున్నాయి కాబట్టే దేవుని యొక్క సన్నిధిలో నేటి వరకు కూడా అవన్నీ కూడా ఏం చేస్తున్నాయట, స్థిరముగా ఉన్నవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో ఇక్కడ భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా దేవుని యొక్క మాట చొప్పున స్థిరముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మన నిర్ణయాలు కొన్ని పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా అవుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క మాట చొప్పున మనం అందరము కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క నిర్ణయాన్ని అనుసరించే వారంగా మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క నిర్ణయం చొప్పున మనం నడవకపోతే మన జీవితాల్లో చాలా ఇబ్బంది కలుగుద్దని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చింది. ఎందుకంటే మన సొంత నిర్ణయాలు కొన్ని పర్యాయాలు మంచిగా ఉండొచ్చు లేదా మంచిగా లేకపోవచ్చు. అందువలన ఎల్లప్పుడూ కూడా మన నిర్ణయం అనేది అది ఖచ్చితంగా మంచిగా ఉంటుందని ఎప్పటికీ కూడా చెప్పలేము. అందువలన దేవుని యొక్క లేఖనాల్లో భక్తుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు వారి జీవితాల్లో దేవునితో నడిచినప్పుడు, దేవుని యొక్క నిర్ణయం చొప్పున వారు జీవించినప్పుడు వారికి ఏమైందయ్యా అంటే ఆశీర్వాదాలు కలిగినాయి. దేవుని యొక్క నిర్ణయం చొప్పున వారు నడవకుండా ఉన్నప్పుడు వారికి ఎంతో ఇబ్బంది కలిగింది. వారితో పాటు ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి మనము మన సొంత నిర్ణయం కాకుండా దేవుని యొక్క నిర్ణయంతో నడిచే వారంగా మనం ఉండాలి అని కోరుతున్నాడు అనమాట. ఎల్లప్పుడూ మనము దేవుని యొక్క నిర్ణయంతో మనం నడవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. లేకపోతే ఏమవుతాయా అంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే అబ్రహాం యొక్క జీవితంలో కూడా దేవుని నిర్ణయం కంటే తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందువల్ల అబ్రహాంకి ఇబ్బంది కలిగింది, తన ద్వారా ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిందని దేవుని వాక్యం మనకి సెలవిస్తా వచ్చింది. ఆదికాండంలో 12వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల వరకు మనం చదువుతా ఉంటే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. కనుక ఇక్కడ మనం గమనిస్తా ఉన్నట్లయితే దేవుని లేఖనాల్లో అబ్రహాం యొక్క జీవితమందు ఐగుప్తులకి వెళ్ళమని దేవుడు చెప్పలేదు. కరువు దినాలు వచ్చినాయి. కరువు దినాలు వస్తే ఆ కరువు దినాల్లో సహాయం చేసేవాడు ఎవరు? దేవుడే. క్షేమంలో కూడా క్షేమాన్ని ఇచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. పైన మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతా ఉంటే అక్కడ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు లేచి ఇక్కడ నుంచి బయలుదేరమని చెప్పి అంటున్నాడు కదా. ఇదిగో నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని చెప్పినాక అన్నాడు కదా. నిన్ను ఆశీర్వించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనికి చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను అని రాశాడు. మొట్టమొదటి ఏం చేశాడు? నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను. కాబట్టి నీకు మేలు చేస్తే నేను మేలు చేస్తాను వాళ్ళకి, నీకు కీడు చేస్తే నేను వాళ్ళకి కూడా కీడు చేస్తానని చెప్పాడు దేవుడు అబ్రహాముతో. అబ్రహాముతో మాట చెప్పినప్పుడు ఆ మాటని అబ్రహాము నమ్మి ఆ మాట మీద విశ్వాసంతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం ముందుకు నడిచినాక ఏమైందట, వారు వెళ్తూ ఉండగానే జీవితాల్లో కరువు సంభవించింది. ఆ ప్రాంతంలో కరువు సంభవించింది. అప్పుడు అబ్రహాం ఎక్కడికి వచ్చాడు అంటే కనానుకు వచ్చాడు.
ఎక్కడికి వచ్చాడు? కనానుకు వచ్చాడు. ఆ దేశంలోనికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అతను ప్రత్యక్షమయ్యి నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు, నిన్ను ఆశీర్విస్తానని చెప్పాడు, నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత అతని జీవితంలో ఏమైందయ్యా అంటే, కరువు వచ్చినటువంటి సమయంలో అతడు దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క నిర్ణయం మీద నిలబడకుండా అతను ఏం చేస్తాడంట? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు రాస్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. ఎందుకంట అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాం ఐగుప్తు దేశంలోనికి నివసించుటకు అక్కడికి వెళ్ళాను అని రాస్తున్నాడు. దేవుడు అబ్రహాముని ఐగుప్తు వెళ్ళమని చెప్పరా, నేను నీతో ఉంటానని చెప్పాడు, నేను నిన్ను ఆశీర్విస్తానని చెప్పాడు, నిన్ను దీవిస్తానని చెప్పాడు, నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు, నీ ద్వారా రాజులను నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి అబ్రాహాము ఏం చేస్తాడంటే, ఇప్పుడు కరువు వచ్చినప్పుడు దేవా ఏం చేయమంటావని దేవుణ్ణి అడగలేదు. దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుడు కనానుకు తీసుకొని వచ్చాడు. అక్కడ నేను ఉంటానని చెప్పి దేవుడు చెప్పినట్టు అక్కడ ఉండలేదు. అతను అక్కడికి వచ్చినాక ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమైనందుకు బలిపీఠాన్ని కట్టాడట. అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకెళ్ళి బేతేలుకు తూర్పుగా ఉన్న కొండ దగ్గరకు వచ్చి బేతేలుకు హాయికి మధ్యలో మరొక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుని యొక్క నామములో ప్రార్థన చేశాడు అని రాస్తున్నాడు. అక్కడ దేవుని నామములో బలిపీఠము కట్టి ప్రార్థన చేసిన వాడు అక్కడ దేవుడు నిన్ను ఆశీర్విస్తానని చెప్పినప్పుడు అక్కడ ఉండకుండా ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఐగుప్తుకు వెళ్ళటానికి అబ్రహాంను అక్కడికి తీసుకొని రాలేదు. దేవుడు అబ్రహాం జీవితంలో మేలు చేయడానికి తీసుకొని వచ్చాడు. దేవుడు అబ్రహాంను ఆశీర్వించడానికి తీసుకొని వచ్చాడు. దేవుడు అబ్రహామును ప్రతి సమయంలో కూడా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి తీసుకొని వచ్చాడు. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాయా అంటే, తన సొంత నిర్ణయము చొప్పున అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడని రాస్తున్నాడు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఇల్లు. బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు అంటే దేనికి సాదృశ్యం అని చెప్తున్నాడు బైబిల్లో? లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం, బానిసత్వానికి సాదృశ్యం. అయితే ఇక్కడ దేవుని ఇంటిలో నుంచి ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడట? కరువు వచ్చిందని కరువులోంచి తప్పించుకోవడానికి ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమైందంటే అబ్రహాముకి ఇబ్బంది వచ్చింది. అబ్రహాం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలిగించాడు. అదే మనకి ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమన్నాడు? ఐగుప్తులోనికి రాగానే అబ్రహాం చేసిన మొట్టమొదటి ఆ తప్పిదము శారమ్మను చూసి అంటాడు కదా, అదిగో నీవు అందగత్తెవు. ఏమన్నాడు? నీవు గొప్ప అందగత్తెవు, చక్కటి దానవి కనుక ఐగుప్తులు మంచోళ్ళు కాదు. వాళ్ళు నిన్ను చూసినప్పుడు నేను భర్తనని తెలిస్తే నన్ను చంపేసి నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు నాకు భార్య అని చెప్పొద్దు, నేను నీకు భర్తనని చెప్పకుండా నేను నీకు సోదరుని, నువ్వు నాకు సోదరు అని చెప్పు, అప్పుడు నన్ను బతకనిస్తారని చెప్పి ఒక భయంలో అబ్రహాము జీవించాడు. ఇక్కడ దేవుని యొక్క నిర్ణయము కాకుండా తన సొంత నిర్ణయము చొప్పున ఏమంటున్నాడు? ఇక్కడ నీవు నాకు సోదరువి, నేను నీకు సోదరునని చెప్పు, అప్పుడు నిన్ను బట్టి నన్ను చంపకుండా నిన్ను బట్టి నన్ను బ్రతకనిస్తాను అని అబ్రాము శారముతో చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక ఏమైంది? వాళ్ళు అదే మాట చెప్పారు. ఏమన్నాడు? ఇతను నా భర్త అని చెప్పలేదు ఆమె, ఇతను నాకు సోదరుడు అని చెప్పింది. ఆయన కూడా ఈమె నాకు సోదరు అని చెప్పాడు. అయితే ఏమైంది? ఇప్పుడు ఒక దినాన ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చేశారంట? పొగిడారట. ఏం చేశారు? 15వ వచనం మనం చూస్తా ఉంటే, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిన గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడిను అని రాస్తున్నాడు. ఫరో ఇంటికి తీసుకురాబడింది. ఫరో శారమును తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ 17వ వచనం మనం చదువుతా ఉంటే,
అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారికి మహావేదన చేత బాధించును రాస్తున్నాడు. ఏమన్నాడు? అబ్రహాం భార్య అయినటువంటి శారా ద్వారట, శారాను బట్టి దేవుడు ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాడట. ఎందుకు బాధించాడు? ఎందుకు బాధించాడు? అబ్రహాం భార్య ఆమె అబ్రహాం భార్యనే మరొకడు పట్టుకొని పోయాడు. ఇప్పుడు ఫరో తీసుకుని వెళ్ళాడు. దేవుడు అబ్రహాంకి శారమ్మను ఇచ్చాడు కాబట్టి వాళ్ళ ద్వారా గొప్ప వంశాన్ని కలుగు చేస్తా అన్నాడు, వాళ్ళ ద్వారా ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పాడు. అయితే ఆమెను తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర ఉంచితే దానివల్ల దేవునికి మహిమ కలుగుతుందా? కలగదు. దానివల్ల దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుందా? కలగదు. అందుకనే సొంత నిర్ణయాలు అనేవి మన జీవితాల్లో చాలా ఇబ్బందిని తీసుకుని వచ్చాయిగా ఉన్నాయి. ఇక్కడ అబ్రహాం యొక్క నిర్ణయం ఏం చేసిందట? ఫరోను అతని ఇంటి వారి మీదను గొప్ప వేదన బాధ కలిగేటట్లు చేసిపడి. కారణము అబ్రహాము తీసుకున్నటువంటి తన సొంత నిర్ణయము అని చెప్తున్నాడు. ఆ నిర్ణయం ద్వారా ఫరో ఇంటి వారికి దేవుని చేత బాధ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అదే అబ్రహాముకు చెప్పకుండా ఉన్నట్లయితే ఒకవేళ ఫరో శారమ్మను తీసుకుని వెళ్ళేవాడు కాదేమో, ఎందుకంటే తన భార్య కాబట్టి. అయితే సొంత నిర్ణయం ద్వారా ఎంతో ఇబ్బందిని తీసుకుని వచ్చాడు. అలాగే తర్వాత అధ్యాయాల్లో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు 15వ అధ్యాయం 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ ద్వారా శారమ్మకి సంతానం ఇస్తానని చెప్పాడు. కానీ ఆ యొక్క వాగ్దానాన్ని సరిగా నమ్మక, దేవుని యొక్క నిర్ణయాన్ని సరిగా నమ్మక అబ్రహాము శారమ్మ ఇద్దరుగా ఏం చేశారు? వాళ్ళ సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు. వాళ్ళ సొంత నిర్ణయాన్ని తీసుకొని శారమ్మ చెప్తుంది కదా, ఇదిగో నాకు గర్భం ఉడికిపోయింది గనక, స్త్రీధర్మం ఆగిపోయింది గనక, ఇదిగో నా దాసి అయినటువంటి హాగర్తో నువ్వు పిల్లల్ని కనమని చెప్పింది. వాడే నాకు పిల్లవాడు అవుతాడని చెప్పింది. దేవుని ఆలోచన అదా? దేవుని నిర్ణయం అదా? కాదు. దేవుని నిర్ణయం ఏంటి? అబ్రహాము శారాల ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. అబ్రహాముకి శారమ్మకి ఇద్దరికి సంతానం ఇస్తానని చెప్పాడు. అయితే శారమ్మ తీసుకున్న నిర్ణయము అబ్రహాం ద్వారా దేవుని యొక్క నిర్ణయాన్ని సంపూర్తి చేయబడకుండా చాలా ఇబ్బందులు తీసుకొని వచ్చింది. ఆ తర్వాత మరి ఆమె చేసిన నిర్ణయాన్ని బట్టి ఏమైంది? హాగరు గర్భవతి అయింది, పిల్లలంది. దాన్ని బట్టి ఏమైంది? శారమ్మ ఎగతాళి చేయబడింది. ఆ తర్వాత శారమ్మని ఏం చేయబడి? చిన్నచూపు చూడబడింది. ఆ తర్వాత శారమ్మకి దేవుడు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఇస్సాకు జన్మించినప్పుడు ఆ పిల్లవాడుగా ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి కూడా ఎగతాళి చేయబడింది. ఎందుకు ఇలా జరిగిందంటే సొంత నిర్ణయం తీసుకొని దేవుని యొక్క నిర్ణయాన్ని కొట్టివేశారు కనుక. దేవుని యొక్క నిర్ణయం చొప్పున మనం నడుచుకోలేకపోతే మన జీవితాల్లో గొప్ప నష్టాన్ని తెచ్చుకుంటాం. దేవా, నీ చిత్తము చొప్పున, నీ నిర్ణయం చొప్పున నన్ను నడిపించమని మనం దేవుణ్ణి అడగాలి. అబ్రహాము శారా ఇద్దరు కూడా దేవుని యొక్క నిర్ణయము కాకుండా వాళ్ళ సొంత నిర్ణయంతో నడుచుకొని గొప్ప నష్టాన్ని, గొప్ప శాపాన్ని వారితో పాటు తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఎంతో ఇబ్బందిని కలుగు చేశారు. కనుక మనము కూడా దేవుని యొక్క నిర్ణయం చొప్పున నడుచుకోవాలి. కరువు వస్తే దేవుడు పోషించేవాడు, కరువు వస్తే దేవుడు కాపాడేవాడు. అయితే కరువు దినం చూసి అబ్రహాము తన యొక్క సొంత నిర్ణయంతో వెళ్ళి గొప్ప శాపాన్ని, గొప్ప ఇబ్బందిని తనకి, తనతో పాటు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజుకి, ఆ కుటుంబానికి కలుగు చేసినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. కనుక మన నిర్ణయం కాదు కానీ దేవా, నీ నిర్ణయం చొప్పున నడిపించమని మనం అడగాలి. మరొకటి మనం గమనిస్తూ ఉంటే అక్కడే ఆదికాండంలోనే 19వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే అక్కడ 17 నుంచి మనం చూస్తే అక్కడ మరొక చెడ్డ నిర్ణయం మనకు కనపడతా ఉంది. దేవుని దూతలు వచ్చారు లోతు దగ్గరికి.
దేవుడు లోతు యొక్క ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, సొదొమ గొమొర అనే ప్రాంతాన్ని నాశనము చేయబోతా ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతా ఉన్నటువంటి సమయంలో దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని రక్షించాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. అదిగో అక్కడ 50 మంది ఉంటే కాపాడుతావా ప్రభు అంటే 50 మంది ఉంటే కాపాడుతా అన్నాడు. అలాగా అబ్రహాము దేవునితో బేరమాడి చివరికి 10 మంది ఉన్నా కాపాడుతావా ప్రభు అంటే 10 మంది ఉన్నా కాపాడుతాడంటే అప్పుడు అన్నాడు కదా, ఇక నేను మాట్లాడినా నోరు మూసుకుంటానని చెప్పాడు. అయితే లోతును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవుణ్ణి అబ్రహాం కోరుకున్నాడు. కాబట్టి సొదొమ గొమొరాను దేవుడు నాశనం చేసేటప్పుడు 2 దూతలు అక్కడికి వచ్చారు. ఆ దూతలు ఏం చేశారు, ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు చాలా దొమ్మి జరిగింది. అక్కడ పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆ ఇంటి చుట్టూ కూడా గుమ్మిగూడారు. వాళ్ళు చాలా అనైతికమైనటువంటి కార్యాన్ని చేయటానికి వాళ్ళు అక్కడ గొడవ చేస్తా వచ్చారు. కానీ దేవుని దూతలు చెప్తున్నారు, అదిగో వాళ్ళని ఆ ఇంటిలోంచి బయటకు తీసుకొని వచ్చి అక్కడ వచ్చేటువంటి వారందరికీ కూడా అంధత్వాన్ని కలుగు చేసి వారిని బయటకు తీసుకొని వచ్చి, నువ్వు త్వరగా పర్వతానికి పారిపోయా, నువ్వు వెళ్ళే వరకు నేనేం చేయనని చెప్పాడు. అయితే లోతు ఏమని చెప్తున్నాడు, నేను ఆ పర్వతానికి పారిపోయినట్లయితే ఈ లోపల నేను కీడు చేత నేను చచ్చిపోతాను, కనుక నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, ఇదిగో దగ్గరలో ఉంది ఆ చిన్నదైనటువంటి సోయారికి వెళ్తాను. ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ సోయార్లోకి వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళి దాక్కోటానికి నాకు సహాయం చేయమని దూతతో అడిగాడు. దేవుడు చెప్పాడు. అప్పుడు దూతలు చెప్తున్నాడు కదా, అయితే నిన్ను బట్టి ఆ సోయార్ అనే చిన్న ప్రాంతాన్ని నేను నాశనము చేయను. ఇప్పుడు సోయార్ కూడా ఎక్కడ ఉంది, సొదొమ గొమొరలోనే ఉంది కదా. సొదొమ గొమొరాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. సొదొమ గొమొరాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళమన్నాడు, పర్వతం మీదకి వెళ్ళమన్నాడు. ఆ కనపడతా ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళాయా, నువ్వు వెళ్ళే వరకు నేను దీన్ని నాశనం చేయనని చెప్పాడు. నువ్వు వెనక్కి చూడకుండా వెళ్ళు అన్నాడు. కానీ లోతు ఏం చేశాడంట, నేను అక్కడికి వెళ్ళే లోపల నేను చచ్చిపోతానయ్యా, వద్దొద్దు, నీ నిర్ణయం కాదయ్యా, నా నిర్ణయం చొప్పున అదిగో పక్కనే ఉంది చిన్న ఊరు, ఆ సోయార్లోకి వెళ్ళిపోతానని అడిగాడు. లోతు యొక్క సొంత నిర్ణయం ఏంది, ఆ యొక్క సోయార్లోనికి వెళ్ళటం. ఆ సోయారికి వెళ్ళినప్పుడు దూతలు చెప్పారు కదా, నిన్ను బట్టి దానిని నేను నాశనం చేయను, కాకపోతే అది కూడా నాశనానికి చేయబడేటువంటి ఆ యొక్క ప్రాంతంలోనే ఉంది, నాశనానికి గురయ్యేటువంటి స్థలమే అది కూడా. నేను నాశనంలోంచి తప్పించి క్షేమంగా ఉంటాను, పర్వతం మీదకి వెళ్ళమని చెప్తా ఉంటే నేను అక్కడికి వెళ్ళనని చెప్పి ఈ పక్కన ఉన్న ఊర్లోనికి వెళ్తానన్నాడు. అందువల్ల ఏమైంది తెలుసా, అక్కడికి వెళ్ళినాక తన కుటుంబాన్ని అంతటా కూడా ఆయన పోగొట్టుకున్నాడు, నాశనం చేసుకున్నాడు. దారిలో ఏమైంది, భార్య వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ ఎవరు కూడా మనుషులు లేరట, అక్కడ ఎవరు మనుషు సంచారం లేదు. అందువల్ల ఆ 2 పిల్లలు కూడా ఏం చేశారు, దేవుని యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు పాపం చేసి ఆ కుటుంబంతో కూడా నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి, సొంత నిర్ణయం. వాళ్ళకి వివాహం వయసు వచ్చింది, వివాహాలు చూశారు, అక్కడ అల్లుళ్ళు కూడా పిలుచుకొచ్చారు, వాళ్ళు ఏమో రామని చెప్పి ఎగతాళి చేశారు, కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చినాక సోయారుకు వచ్చినాక ఊరంతా సొదొమ గొమొర అంతా కూడా తగలబడిపోయింది, గంధకాల చేత అగ్ని చేత కాల్చివేయబడిపోయింది. అది అయిపోయిన తర్వాత మరి కొన్ని దినాలకి, అయ్యా నానా ఇక్కడ నుంచి మనం మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళిపోలేదు వాళ్ళు. వాళ్ళు అక్కడే నివసించడం ద్వారా ఏమైంది తెలుసా, వాళ్ళ సొంత నిర్ణయం ద్వారా లోతు కుటుంబంతో కూడా నాశనం అయిపోయింది, పాడైపోయింది. భయంకరమైనటువంటి ఆ యొక్క ఆ సంఘటనలు మనకి దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వారు పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని యొక్క నిర్ణయాన్ని కాదని వాళ్ళ సొంత నిర్ణయం ద్వారా కీడు తెచ్చుకొని నశించిపోయారు. ఆ పర్వతం మీదకి వెళ్తే అక్కడ దేవుడు క్షేమం కలిగించే పర్వతం అది.
నువ్వు అక్కడికి వెళ్తే నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు. అయితే అక్కడికి వెళ్లకుండా ముందుగానే ఉండిపోయి ఏం చేశాడు, తన జీవితంలో గొప్ప నష్టాన్ని తెచ్చుకున్నట్టుగా లోతు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. తన సొంత నిర్ణయము కుటుంబం అంతా కూడా పాడు చేసేటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చింది. కనుక మన నిర్ణయాలు అనేవి ఎప్పటికి కూడా పనికిరావు. మన నిర్ణయాలు అనేవి దేవుని యొక్క నిర్ణయాలకి వ్యతిరేకమైనవి. అందుకని యెషయా చెప్పినట్టుగా ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన మార్గాలు వేరు, మన మార్గాలు వేరు అని చెప్తున్నాడు. మన మార్గాలు వేరు, మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు. అయితే దేవుని యొక్క ఆలోచన స్థిరమైనటువంటిది. దేవుని యొక్క నిర్ణయం అనేది స్థిరమైనటువంటిది. దేవుడు నిర్ణయించాడు కనుక అది ఎప్పటికీ నిలిచుండేది. అందుకని ఇందాక కీర్తనలో మనం చదివినట్లుగా అవి నేటికి స్థిరముగా ఉన్నాయి. ఎందుకున్నాయి? అవి దేవుని మాట వెంటనే కనుక దేవుడు చెప్పినట్లుగా ఉన్నాయి కాబట్టి నేటికి కూడా సృష్టి అంతా కూడా స్థిరముగా ఉంది. దేవుని మాట వినకపోతే ఎప్పుడో పాడైపోయేది కదా. అయితే దేవుని యొక్క నిర్ణయం చొప్పున అవి నడుచుకుంటున్నాయి కాబట్టి సృష్టి అలాగా ఇప్పటికి కూడా స్థిరముగానే ఉంది. దేవుని యొక్క నిర్ణయము చొప్పునే మనం నడుచుకోవాలి. అబ్రహాము కరువు వస్తే పోషించేవాడు దేవుడు. నిన్ను బయటికి రమ్మని పిలిచినవాడు ఆయన. నువ్వు బయటకు వచ్చినప్పుడు కూడా ఎలాగొచ్చావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే దేవుని యందు విశ్వాసంతో నువ్వు బయటకు వచ్చావని రాయబడింది. అలాంటిది కరువు వస్తే దేవుడు నిన్ను కాపాడతాడన్న సంగతి మర్చిపోయి ఐగుప్తులోనికి వెళ్ళిపోయావు, నష్టపోయావు. ఆ శాపాన్ని నీతో పాటు ఇతరులకు కూడా కలుగు చేశావు. ఇక్కడ లోతు కూడా తనతో పాటు దేవుని మాట వినకుండా భార్యను పోగొట్టుకున్నాడు. వెనక్కి తిరిగి చూసింది ఆమె. ఆ సోయారికి వెళ్ళినాక పిల్లలిద్దరూ కూడా పాడైపోయారు. చివరికి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాం. సొంత మన నిర్ణయాలు అనేవి ఎప్పుడు కూడా పనికిరావని చెప్తున్నాం. ఇక్కడ మరొకరిని మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయము 9 నుంచి 14 వచ్చాను మనం చదువుతా ఉంటే రాజు అయిన సౌలు కనపడతా ఉన్నాడు. సౌలు ఏం చేశాడంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. మనం 5వ వచ్చిన దగ్గర నుంచి మనం చదువుతా ఉంటే అక్కడ ఏమైందట, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకు 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి ఉండు ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి జన సమూహాలను తీసుకొని వారు బయలుదేరి వచ్చి ఎక్కడికి వచ్చారు? బెతావేకు తూర్పున ఉన్నటువంటి మిక్మాషులోనికి దిగారట. బెతావేకు తూర్పులో ఉన్నటువంటి మిక్మాషులోనికి దిగారట వాళ్ళు అక్కడ దిగినప్పుడు సమూయేలు ఏం చెప్పాడంటే, అయ్యా మీరందరూ అక్కడే ఉండండి. ఎక్కడ ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ఆ గిల్గాల్లో సౌలు ఉన్నాడు. సౌలు దగ్గర అందరూ చేరున్నారు. సమూయేలు ఏం చెప్పాడంటే, ఇదిగో నేను వస్తాను, నేను వచ్చే వరకు కూడా 7 దినాలు మీరు అక్కడ ఆగి ఉండండి, నేను వచ్చిన తర్వాత మనం ముందుకు కొనసాగుదామని చెప్పాడు. అయితే ఇక్కడ సౌలు చేసిన కార్యం ఏదయ్యా అంటే సమూయేలు వచ్చే లోపల ఆలస్యమైందని చెప్పి సౌలు తన దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క జన సమూహాలు తీసుకొచ్చినటువంటి దహన బలులను సమాధాన బలులను తీసుకొని దేవునికి బలి అర్పించేశాడు. బలులు ఎవరు ఇవ్వాలి? బలులు యాజకుడు ఇవ్వాలి. బలిని యాజకుడు సమర్పించాలి దేవునికి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనిని నిర్ణయించాడు. యాజకుడు బలిని ఇవ్వాలి. ప్రవక్త దేవుని యొక్క ప్రవచనాన్ని ప్రజలకు అందించాలి, మాటల్ని. రాజు దేవుడు ఇచ్చినటువంటి ప్రజలను పరిపాలించాలి. అంతేగాని నేను రాజును కదా, సమస్తం మీద నాకు అధికారం ఉందని ఇష్టానుసారంగా చేయటానికి వీలు లేదు. ఇక్కడ రాజు పని రాజు చేయాలి, ప్రవక్త పని ప్రవక్త చేయాలి, యాజకుడు పని యాజకుడు చేయాలి. ఇక్కడ సమూయేలు యాజకుడు గాను ప్రవక్త గాను ఉన్నటువంటి వ్యక్తి నేను వస్తాను, వచ్చే వరకు అక్కడే ఉండని చెప్పాడు. నేను వచ్చే వరకు నువ్వు గిల్గాల్లో ఉండమన్నాడు. అయితే ఇక్కడేమంటున్నాడు, సమూయేలు 7 దినాలు ఆగి సమూయేలుకు గిల్గాలుకు రావటానికి ఆలస్యమైందట.
సమూయేలు గిల్గాలుకి రావటం ఆలస్యం అయ్యేలేకే సౌలు జనులు వచ్చినటువంటి వారి దగ్గర నుంచి దహన బలులను ఇంకా సమాధాన బలులు తీసుకొని రమ్మని చెప్పి దహన బలులను అర్పించాడట. ఆ బలులు అర్పించి బయటకు వచ్చేలోకే వెంటనే సమూయేలు వచ్చాడు అక్కడికి. సమూయేలు వచ్చినప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, సౌలా నువ్వు చేసిన పని ఏంటయ్యా అంటే సౌలు చెప్తున్నాడు కదా, నువ్వు ఆలస్యం చేసావు కాబట్టి జనులు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు కనుక ఈ జనులు నా దగ్గర నుంచి వెళ్ళిపోతే అదిగో మిస్పాకేలో ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్లు నా మీద పడి వచ్చి చంపుతారని భయం వేసింది నాకు. అందుకే నేను ఏం చేశానట, దేవునికి గిల్గాలులో నేను బలులను అర్పించానని చెప్పేశాను. నేను బలులను అర్పించాను. అంతటా నేను సాహసించి ఏం చేశాడట, యెహోవాకు శాంతి పరచుటకై ఫిలిస్తీన్లు గిల్గాలుకు వచ్చి నా మీద పడకుందులేమో అని నా అంతటా నేనే సాహసించి దహన బలులు అర్పించాను అని చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా సాహసాలు చేయకూడదు. సాహసాలు అనేవి దేవుడు చెప్తేనే మనం చేయాలి. దేవుడు చెప్పినప్పుడు సాహసాలు చేస్తే ఆ సాహసాల్లో మనకి అద్భుతం కలుగుతుంది. దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగోలతో ఏం చెప్పాడు, మా దేవుడు సముద్రం చెప్పమన్నాడు, చెప్పాడు. వాళ్ళు అగ్నిగుణంలో నువ్వు పడేసినా సరే చచ్చిపోతాం కానీ మా దేవుని విడిచిపెట్టమని చెప్పినది సాహసం. దేవుని కొరకు వాళ్ళు సాహసం చేశారు. దేవుడు కూడా సాహసానికి ఒప్పుకున్నాడు. కాబట్టి అగ్నిగుణంలో పడవేయంగా ఏమైంది, అగ్నిగుణంలో ముగ్గురు పడేస్తే వారితో పాటు మరొకడు కూడా తిరుగుతూ కనిపించాడు రాజుకి. ఎందుకంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. కనుక మనం చేసే సాహసము దేవుడు చెప్పితే చేయొచ్చు. దేవుడు సాహసం చేయమని చెప్పినప్పుడు మనం చెయ్యము. లోతు ఏం చేశాడు, సాహసం చేయమంటే పర్వతానికి వెళ్ళాయంటే పర్వతానికి వెళ్ళానే, అంత సాహసం నేను చేయలేదు, అదిగో సోయర్లోకి వెళ్తా అని చెప్పాడు. అబ్రాహాము కరువు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు, నిన్ను ఆశీర్విస్తానని చెప్పినప్పుడు, నేను నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను, శపించేవాడిని నేను శపిస్తానని చెప్పినప్పుడు కరువు వస్తే ఏం చేస్తుందని అతన్ని సాహసం చేసి ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ సౌలు కూడా దేవుని మాటలు వినకుండా ఏం చేశాడు, సాహసం చేసి నేను దేవునికి బలులు అర్పించానని చెప్పాడు. వెంటనే సమూయేలు ఏమన్నాడంటే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనకుండా అవివేక పని చేసావు. దేవునికి బలి ఇవ్వటం అవివేకమా? వాస్తవానికి దేవునికి బలి ఇవ్వటం అవివేకం కాదు. వాస్తవానికి దేవునికి అర్పణించడం అవివేకం కాదు. కానీ అర్పణ తీసుకొని వచ్చి యాజకుని ద్వారా అర్పించమని చెప్పాడు దేవుడు. నేను రానయ్యా నువ్వు ఆ పని చేసేసి ముందుకు కొనసాగని చెప్పలేదు దేవుడు. సమూయేలు నేను రాను అని చెప్తే నువ్వు చేసేయచ్చు. సమూయేలు ఏం చెప్పాడు, నేను వచ్చే వరకు నువ్వు అక్కడ గిల్గాల్లో ఉండని చెప్పాడు. ఆలస్యం అయితే దేవుడు చూసుకుంటాడు. అంతేగాని ఫిలిస్తీన్లు వచ్చి నా మీద పడితే నన్ను చంపుతారేమని భయం వేసి నా అంతటి నేనే సాహసం చేశానయ్యా, బలర్పించానన్నావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనకుండా నీవు అవివేకమైనటువంటి పని చేస్తావు. కాబట్టి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద స్థిరకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అని చెప్తున్నాడు. దేవుని నిర్ణయం ఏంటి? సౌలుకి స్థిరకాలము ఇశ్రాయేలు యొక్క దేశం మీద రాజుగా నిర్ణయించాడు. స్థిరకాలం నిర్ణయించాడట. మొట్టమొదటి రాజుగా చేయబడ్డవాడు సౌలు. అతని సంతానము ద్వారా దేవుడు స్థిరకాలం ఇశ్రాయేలును ఏలుబడి చేయటానికి నిర్ణయించాడు. కానీ ఇప్పుడేమైంది, నువ్వు దేవుని యొక్క నిర్ణయం చొప్పున కాక నీ సొంత నిర్ణయం చొప్పున సాహసం చేసి యాజకుడు చేయవలసిన పని నువ్వు చేసావు కనుక ఏమైంది, నీ రాజ్యము నీకు నిలవదు.
నీ రాజ్యమును నీకు నిలవకుండా దేవుడు చేసేమని అంటే దేవుడు తనకి ఇష్టమైన వాడిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక వాడికి అప్పగించబోతున్నాడు అని చెప్పేసి. కనుక మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన సొంత నిర్ణయాలనేవి మనకు ఇబ్బంది కలిగించేవి. దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా మన పక్షాన మేలు కలిగించేది. అది ఎప్పుడు కూడా మన పక్షాన ఆశీర్వాదం తెచ్చేది. అంతేగాని మన సొంత నిర్ణయాలకి మనం నడిచే వారంగా ఉండకూడదు. అందుకొరకే దేవుని యొక్క ఉద్దేశాలు ఎల్లప్పుడూ కూడా మన ఎడల ఎలాంటి అట అవన్నీ కూడా మేలు కలగటానికే. గమనించారా? దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా మేలు కలగటానికే దేవుడు మనకి ఇచ్చాడు. అంతేగాని దేవుని యొక్క ఉద్దేశాలు మనకు ఎప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించేవి కాదు. ఇర్మీయా గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా మీ ఎడల మేలు కలుగుటకే ఆయన నిర్ణయించి ఉన్నాడు. దేవుడు మన ఎడల తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డట్లు మనము కూడా ఆయన యొక్క నిర్ణయానికి మనం అప్పగించుకోవాలి. మన సొంత నిర్ణయాలు మన జీవితాల్లో ఇబ్బందిని కలుగజేసి ప్రమాదాన్ని తీసుకుని వచ్చి మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వారి అనేకులకు ఇబ్బందిని కలిగించేవిగా ఉంటాయి. కనుక అలాగ చేయకూడదు. అలాగ చేస్తే ఏమవుతామంటే మనం స్థిరముగా ఉండలేమని చెప్తున్నాడు. అబ్రహాము చేసిన పనిని బట్టి ఐగుప్తు రాజుకి ఆ ప్రజలకి ఎంతో శ్రమ కలిగింది. లోతు చేసిన పనిని బట్టి కుటుంబం అంతా కూడా నష్టపోయింది. సౌలు చేసిన పనిని బట్టి స్థిరకాలము దేవుడు నిర్ణయం చొప్పున దేశాన్ని ప్రజల మీద ఏలుబడి చేసే ఆ గొప్ప అధికారం ఇచ్చినాడు. కానీ ఆ అధికారాన్ని ఇప్పుడు దేవుడు తీసివేసి ఆయన కోరుకున్నటువంటి మరొకరికి అప్పగించాడు. కనుకనే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మన జీవితాల్లో మనము మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ మనం నిర్ణయం తీసుకోవాలంటే దేవుని దగ్గర మనము అడగాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేసి నేను తెలుసుకున్నానని చెప్పి. దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర అడగాలి. దేవా దీన్ని చేయమంటావా వద్దా అని మనం అడగాలి. అపోస్తుల కార్యాల్లో పౌలు, దేవా అదిగో మమ్మల్ని వెళ్ళమంటావా వద్దా అని అడిగాడు. దావీదు అలాగే అడిగాడు. అనేక మంది దేవుని లేఖనాల్లో వాళ్ళు ఏదైనా కార్యం చేసినప్పుడు దేవుని దగ్గర ఏం చేశారు? విచారణ చేశారు. మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా ప్రభా, వెళ్తే గెలుస్తామా ఓడిపోతాం ప్రభా అని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి నేను ఇస్తాను, జయం ఇస్తానని చెప్పినప్పుడు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి జయం పొందారు. దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు వద్దనాగానే వెళ్ళారు. ఏమయ్యారు? ఓడిపోయి తిరిగి వచ్చారు. కారణం ఏంటంటే దేవుని యొక్క నిర్ణయాన్ని మన నిర్ణయంగా తీసుకొని మనం నడుచుకోవాలి. లేకపోతే మన జీవితాల్లో ఇబ్బంది పడతామని చెప్పు. కనుక భక్తుల వాళ్ళ జీవితాల్లో ఎంత భక్తులైనప్పటికీ కూడా వాళ్ళు కూడా పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్ల వల్ల, పొరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడ్డారు. అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు, మనము కూడా అలాంటి ఇబ్బందికి గురి కాకుండా మన సొంత నిర్ణయం చొప్పున గాక దేవా నీ నిర్ణయాన్ని మేము జరిగించడానికి మాకు సహాయం చేయమని మనం ప్రభువుని అడగాలి. నీ ఉద్దేశాన్ని మేము జరిగించడానికి మాకు సహాయం చేయమని అడగాలి. నీ యొక్క ప్రణాళికను మేము జరిగించడానికి మాకు సహాయం చేయమని మనం అడగాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మన సొంత నిర్ణయాల చొప్పున గాక దేవుని నిర్ణయం చొప్పున నడుచుకోగలిగే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చేటట్టుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాము. తనలో ఉంచి ప్రార్థన చేసుకున్నాం.